ఫ్రైడే రోజు మనం ఎట్లా స్నానం జేసుకోవాలి? ఫ్రైడే రోజు ఏంటిది మనకు శుక్రుడు కారకుడు. భార్యాభర్తలలో ప్రేమ, ఆప్యాయత ఉండాలి. మనం జేస్తున్న జాబ్ దగ్గర మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. అందరూ మనకు నలుగురు ఆకర్షితులు గావాలి అంటే మనకు శుక్రుడు. అలాగే ఆడపిల్లలకి గర్భధారణ జేసిన తర్వాత అది స్టెబుల్‌గుండాలి. అంటే ఎగ్ ఫార్మేషన్ అయిన తర్వాత మిస్‌క్యారేజ్ గాకుండా మంచి హెల్తీ బేబీ గావాలి అంటే శుక్ర బలం కావాలి. అలాగే మనకి రిలేటివ్స్‌లో గావచ్చు, ఎక్కడైనా సరే గాని పేమెంట్స్ మనకు ఆగుతున్నాయి. ఆ పేమెంట్స్ రిలీజ్ గావాలన్నా మనకి శుక్రబలం గావాలి. అలాగే మనం చేస్తున్న బిజినెస్‌లో మనకు అట్రాక్షన్ పవర్ కావాలంటే శుక్రుడు గావాలి. సో, మనం ఏం జేయాలి? మనకు తెల్ల చందనం మనకు మీరు పూజా సామాగ్రిలు అడిగినట్టయితే తెల్ల చందనం దొరుకుతుంది. ఆ తెల్ల చందనం ఒకటి తెచ్చుకోండి. ఆ తెల్ల చందనం తెచ్చుకొని దాన్ని కొంచెం పౌడర్‌లాగా జేసి, దాన్ని మనం నీళ్ళలో వేసి దాంతో పాటు ఒక వేపాకులు ఒక 2 గాని దాంట్లో వేసి ఒక 15 నిమిషాల ముందు మంచి మీ మనసులోని కోరిక ఏముందో కోరుకొని ఫ్రైడే రోజు తలారా స్నానం చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీరింకా మీ అసలు జాతకంలో మీకు ఏ గ్రహస్థితి బావుంది, ఏ గ్రహం బాలేదు, ఏం దానం చేయాలి, ఏం చేయకూడదని తెలుసుకోవాలి అనుకుంటే, మీరు ప్రాపర్‌గా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటేనేమో కలవచ్చు. లేదు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ లేదు గురువుగారు అనుకుంటేనేమో మీ చేతి రేఖలు చూసి కూడా తెలుసుకోవచ్చు. లేదు మనం పర్టిక్యులర్ మీరు విజిట్ చేసినప్పుడేంటంటే, మనం ఒక ప్రశ్నా శాస్త్రం ద్వారా కూడా మీకు మీకొక ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ అగ్నిశమిత్రాజ్‌ని కలవాలి అనుకుంటే, మీరు ప్రాపర్‌గా స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని, మీకు కావాల్సినట్టయితే ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ అనేవి మీరు తెలుసుకోవచ్చు.